హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పాన్ వరల్డ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవాలన్నా పాన్ ఇండియా మార్కెట్ ని పెంచుకోవాలన్నా సింపుల్ గా ఒక హీరోతో యాక్షన్ సినిమాలు చేస్తే కుదరదంటున్నారు. అందుకే హాలీవుడ్ రేంజ్ సినిమాలు చేస్తున్నారు మన వాళ్ళు. నిజానికి ముందు ముందు హాలీవుడ్ కే పోటీ ఇచ్చే రేంజ్ లో సినిమాటిక్ యూనివర్స్ లు రెడీ చేస్తున్నారు హీరోలు. మరి ఏ డైరెక్టర్ ఏ యూనివర్స్ తో బిజీగా ఉన్నారో, ఏ హీరోలు ఏ యూనివర్స్ చేస్తున్నారో డీటెయిల్ గా చూద్దాం. సినిమాలో కంటెంట్ కాదు, గ్రాండియర్ కూడా కావాలి. ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కావాలి. అందుకే సింగిల్ సినిమాల్ని వదిలేసి సినిమాటిక్ యూనివర్స్ల వైపు వెళ్తున్నారు అందరూ. లేటెస్ట్ గా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఈ గురువారం థియేటర్లోకి వచ్చిన కల్కి ఫస్ట్ డేనే 190 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ నుంచి ఈ సినిమా సీక్వెల్ మీద పెద్దగా రెస్పాన్స్ కానీ నాగ్ అశ్విన్ క్లైమాక్స్ లో మాత్రం సినిమాటిక్ యూనివర్స్ అంటూ క్రేజీ న్యూస్ రివీల్ చేసి మరో కొత్త యూనివర్స్ కి తెర తీశారు. అంతేకాదు ఈ యూనివర్స్ లో రెండో సినిమా మరో 3 ఏళ్లకు వస్తుందంటూ జనాలకు హింట్ కూడా ఇచ్చారు ప్రభాస్. మరి కల్కిలో ఇంట్రెస్టింగ్ హీరోలతో అదరగొట్టిన నాగ్ అశ్విన్ తన యూనివర్స్ లో ఇంకెంతమంది స్టార్ క్యాస్ట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కల్కితో మిగిలిన యూనివర్సులు కూడా అలర్ట్ అయిపోయాయి. వర్క్ ప్రోగ్రెస్ ని స్పీడప్ చేస్తున్నాయి. ప్రశాంత్ వర్మ హనుమాన్ సక్సెస్ తో జై హనుమాన్ అనౌన్స్ చేశారు. పెద్ద సినిమాలతో పోటీ పడి ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయి భారీ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాలాగా సూపర్ హీరో సినిమాల యూనివర్స్ లో సినిమాలు చేస్తాను అని అనౌన్స్ చేశారు. జై హనుమాన్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ లోనే ఉంది. ఈ సూపర్ హీరో యూనివర్స్ లో ఇంకెంతమంది క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తారో అని క్యూరియస్ గా ఉన్నారు జనాలు. అందరూ పీరియాడిక్, టైం ట్రావెల్, మైథాలజీ యూనివర్స్ లు చేస్తుంటే శైలేష్ కొలను మాత్రం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో హిట్ మల్టీవర్స్ చేస్తున్నారు. హోమ్ సైడ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ గా తెరకెక్కుతున్న హిట్ మూవీ ఫస్ట్ కేస్ ని విశ్వక్ సేన్ సాల్వ్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. హిట్ తర్వాత సెకండ్ కేసు సాల్వ్ చేసి అడవి శేష్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ సిరీస్ లో థర్డ్ పార్ట్ లో నాని హీరోగా కనిపించబోతున్నారు. ఈ సిరీస్ లో కనీసం 7-8 సినిమాలు చేస్తున్నట్టు, లాస్ట్ మూవీలో ఈ హిట్ మూవీస్ లో చేసిన హీరోలందరినీ సమప్ చేసి మల్టీవర్స్ రేంజ్ మూవీ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు శైలేష్. తెలుగులో కంటే తమిళ్, కన్నడ యూనివర్స్ సినిమాల హడావిడి ఎక్కువగా ఉంది. స్టార్ హీరోలందరూ యూనివర్స్ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. టాప్ డైరెక్టర్లు లోకేష్, ప్రశాంత్ నీల్ బిగ్గెస్ట్ సినిమాటిక్ యూనివర్స్ ని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ గా ఇప్పటికే పాపులర్ అవుతున్నాయి ఈ డైరెక్టర్ సినిమాలు. కార్తీతో ఖైదీ మూవీ చేసి కమల్ హాసన్, కార్తీ, సూర్య, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లీడ్ రోల్స్ లో విక్రమ్ మూవీ చేశారు. అసలు విక్రమ్ మూవీ చూస్తేనే గానీ అంతకుముందు లోకేష్ తీసిన ఖైదీ, మాస్టర్ సినిమాల్ని లింక్ చేశాడని అర్థం కాదు. ప్రస్తుతం రజనీకాంత్ తో యాక్షన్ డ్రాప్ లో కూలీ మూవీ అనౌన్స్ చేశారు. జూలై నుంచి స్టార్ట్ అవబోతున్న ఈ సినిమా కూడా లోకీవర్స్ లో పార్టీ అని టాక్ వినిపిస్తోంది. తమిళ్లోనే కాదు కన్నడలో సాలిడ్ మల్టీవర్స్ తో వస్తున్నారు ప్రశాంత్ నీల్. ఇప్పటికే కేజీఎఫ్ లో 2 సినిమాలు తీసి ఇండియన్ సినిమా షాక్ అయ్యే కలెక్షన్లతో తన సత్తా చూపించారు. ఇప్పటికే కేజీఎఫ్ లో 5 పార్టులుంటాయని ఆల్రెడీ అనౌన్స్ చేశారు హోంబలే ప్రొడక్షన్స్. కేజీఎఫ్ సిరీస్ లో యష్ ప్లేస్ లో మరో హీరో రావచ్చని, ఆ లిస్ట్ లో ప్రభాస్ కూడా ఉండొచ్చని హింట్ కూడా ఇచ్చారు. ఇక ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చేసి సలార్ 2 ని హోల్డ్ లో పెట్టారు. ఈ 2 భారీ యాక్షన్ ఎంటర్టైనర్లుగా కేజీఎఫ్, సలార్ కలిపి యాక్షన్ వర్స్ మూవీస్ చేసే ఛాన్స్ ఉందని, ఆ రేంజ్ లో స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతోందని టాక్. బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ యూనివర్స్ తెరకెక్కుతోంది. అసలు యూనివర్స్ లకి సాలిడ్ స్టామినా ఇచ్చిన మూవీ పఠాన్. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సినిమాలన్నీ టాప్ స్టార్ క్యాస్ట్ తో బాలీవుడ్ లోనే మోస్ట్ అవైటింగ్ మూవీగా రాబోతున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్స్ అన్నింటినీ కలిపి స్పై యూనివర్స్ కి రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకు ముందొచ్చిన టైగర్ జిందాహేతో పాటు టైగర్ 3, ఫైటర్, వార్ 2 మూవీని కూడా యాడ్ చేసి ఇండియాలోని హాలీవుడ్ రేంజ్ లో లార్జర్ స్పై వర్స్ కి ప్లాన్ రెడీ అవుతోంది. ఇప్పటికే సింగం సిరీస్ లో ఇటు సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఫేమస్ అయిన సినిమాల్ని కలిపి యాక్షన్ వర్స్ మూవీస్ కి స్టోరీ రెడీ చేస్తున్నారు రోహిత్ శెట్టి. బాలీవుడ్ లో సింగం సిరీస్ చేస్తున్న ఇప్పటికే సూర్యవంశ్ మూవీలో అజయ్, అక్షయ్, రణ్వీర్ ని కలిపి ఒకే స్క్రీన్ మీద చూపించి యాక్షన్ చేయించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. లేటెస్ట్ గా సింగం అగైన్ లో అజయ్ దేవగన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ తో పాటు టైగర్ ష్రాఫ్, అనిల్ కపూర్ ని కూడా యాడ్ చేసి నెక్స్ట్ లెవెల్ కాప్ యూనివర్స్ ని యాక్షన్ లవర్స్ కోసం రెడీ చేస్తున్నారు రోహిత్ శెట్టి. మరి ఈ యూనివర్స్ లతో లార్జర్ దాన్ లైఫ్ సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సమ్మర్ ఎలాగూ సోసోగానే గడిచిపోయింది. ఇక ఫెస్టివల్ సీజన్ అయినా ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఉంటుందో లేదో అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు సూర్య.
షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న సూర్య తన కెరియర్లో బిగ్గెస్ట్ మూవీ రిలీజ్కి డేట్ ఫిక్స్ చేసుకున్నారు. అయితే సూర్య రిలీజ్తో పాటు రిస్క్ కూడా ఫేస్ చేయబోతున్నారా? సూర్య తన అప్కమింగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2 ఏళ్ల నుంచి సెట్స్ మీదున్న కంగువా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. శివ డైరెక్షన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కంగువా మూవీ దసరాకి థియేటర్లోకి రాబోతోంది. సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న కంగువా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో సంబరాలు చేసుకుంటున్నారు సూర్య ఫ్యాన్స్. సూర్య డిఫరెంట్ లుక్స్, షేడ్స్ లో కనిపించబోతున్నారు కంగువా సినిమాలో. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న కంగువా అక్టోబర్ 10న థియేటర్లలోకి వస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కోసం ఎంత వెయిట్ చేశారో ఇప్పుడు అంత వర్రీ కూడా అవుతున్నారు. ఎందుకంటే అదే రోజు రజనీకాంత్ వెట్టయ్యన్ రిలీజ్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రజనీకాంత్, జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెట్టయ్యన్ దసరా బరిలోకి దిగుతున్నట్టు స్ట్రాంగ్ న్యూస్ వినిపిస్తోంది. రజనీకాంత్ బరిలో ఉంటే 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా రిలీజ్ చేయడం రిస్క్ అంటున్నారు ఫ్యాన్స్. ఎంత సినిమా బాగున్నా కరెక్ట్ టైం రిలీజ్ చేయకపోతే గ్యారంటీగా నష్టపోవాల్సి ఉంటుంది. అయితే అసలు రజనీకాంత్ బరిలో ఉంటే సూర్య సినిమా ఎందుకు రిలీజ్ చేస్తారంటూ మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతవరకు రజనీకాంత్ కరెక్ట్ గా అక్టోబర్ 10కే రిలీజ్ అని డేట్ ఇవ్వకపోయినా మాక్సిమం దసరాకే రాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు సూర్య ఎలాగో కర్చీఫ్ వేసేశారు కాబట్టి వెట్టయ్యన్ వేరే డేట్ వెతుక్కుంటాడేమో అంటున్నారు. అసలు రజనీకాంత్ బరిలో లేడని సూర్య కంగువా రిలీజ్ చేస్తున్నాడన్న టాక్ కూడా ఉంది. వెట్టయ్యన్ సంగతి పక్కన పెడితే అక్టోబర్ 10న పాన్ ఇండియా వైడ్ గా అదిరిపోయే మూవీ కంగువా రిలీజ్ అవుతోందని ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. కమల్ హాసన్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో ప్రెజెంట్ సౌత్ టు నార్త్ ఫుల్ ట్రెండ్ అవుతున్న సీనియర్ హీరో. మొన్నటి వరకు కల్కి ప్రమోషన్లు చేసిన కమల్ లేటెస్ట్ గా భారతీయుడిని ప్రమోట్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంకా ఇండియాలో ప్రమోషన్లు సరిగా స్టార్ట్ చేయకుండానే ఫారెన్ లో సినిమాని ప్రమోట్ చేస్తూ సందడి చేస్తున్నారు. మరి కల్కి సక్సెస్ ని భారతీయుడు కంటిన్యూ చేస్తాడా? 70s కి దగ్గరలో ఉన్న కమల్ హాసన్ ఫుల్ జోష్ లో ప్రమోషన్లు చేస్తున్నారు. బుధవారం వరకు కల్కి ప్రమోషన్లలో బిజీగా ఉన్న కమల్ ఇప్పుడు భారతీయుడు 2కి షిఫ్ట్ అయ్యారు. కల్కిలో కొంచెం సేపు కనిపించిన ఆడియన్స్ కి గుర్తుండిపోయే ఇంపాక్ట్ఫుల్ రోల్ చేశారు కమల్. సెకండ్ పార్ట్ లో ఫుల్ లెంత్ రోల్ చేయబోతున్న కమల్ హాసన్ గురించి ఇప్పుడు ఇండియా వైడ్ గా చర్చ జరుగుతోంది. కమల్ కల్కి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూనే భారతీయుడు 2 ప్రమోషన్లు చేస్తున్నారు. ఇంకా 2 వారాల టైం ఉన్న ఈ సినిమా ప్రమోషన్ల కోసం మలేషియా వెళ్లారు కమల్ అండ్ కో. కమల్ హాసన్, సిద్ధార్థ్ విలన్ గా చేసిన ఎస్జే సూర్య ఈ ముగ్గురు కలిసి భారతీయుడు 2 ప్రమోషన్లు అదరగొట్టేస్తున్నారు. ఫారెన్ లో జరుగుతున్న ఈ ప్రమోషన్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 జూలై 12న రిలీజ్ అవుతోంది. తెలుగు, తమిళ్, హిందీలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు బాగా ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవడానికి టైం తీసుకుని మరీ తెరకెక్కించారు. అటు శంకర్, ఇటు కమల్ హాసన్ 27 ఏళ్ల తర్వాత భారతీయుడికి సీక్వెల్ గా వస్తున్న భారతీయుడు 2లో సేనాపతిగా మరోసారి తన సత్తా చూపించబోతున్నారు కమల్ హాసన్. ఇప్పటికే రిలీజ్ అయిన పవర్ఫుల్ ట్రైలర్ సినిమా మీద హైప్ క్రియేట్ చేసింది. దీనికి తోడు కమల్ ప్రమోషన్లు సినిమాకి కావలసినంత మైలేజ్ తెస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మా సాంగ్ అప్డేట్ ఇచ్చిన డబుల్ ఇస్మార్ట్. హైదరాబాద్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన తమన్నా మూవీ. దర్శన్ కి సపోర్ట్ చేస్తున్న నాగశౌర్య. సూపర్ ఫాస్ట్ గా సందీప్ కిషన్ మూవీ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది. ఆగస్టు 15న థియేటర్లోకి వస్తున్న ఈ సినిమా నుంచి జూలై 1న మొదటి పాట రిలీజ్ అవబోతోంది. రీతు వర్మ హీరోయిన్ గా, మన్మధుడు ఫేమ్ అనుషు ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న సందీప్ కిషన్ 30వ సినిమా 8 రోజులుగా మోకిలాలో షూటింగ్ జరుపుకుంటోంది. శుక్రవారం ఈ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు అప్డేట్ ఇచ్చింది టీమ్. సంపత్ నంది క్రియేషన్స్ లో అశోక్ తేజ డైరెక్టర్ గా తెరకెక్కుతున్న సినిమా ఓదెలా 2. తమన్నా లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్ లో ఇంపార్టెంట్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది. యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి, వికీ కౌశల్, అమీవిర్క్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న బ్యాడ్ న్యూస్ ట్రైలర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగశౌర్య కన్నడ స్టార్ హీరో దర్శన్ కి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మర్డర్ కేసులో అరెస్ట్ అయిన దర్శన్ కి కొందరు సపోర్ట్ చేస్తుంటే కొంతమంది మాత్రం ట్రోల్ చేస్తున్నారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.